నమస్తే. దిస్ ఇస్ శౌర్య. సింగర్ మంగ్లీ యాంకర్ గా పరిచయం అయిన సింగర్ మంగ్లీ ఇప్పుడు ఒక మంచి స్థానంలోన ఒక సెలబ్రిటీ లాగా మారిపోయింది. అయితే తన మీద తరచూ కూడా కేసులు అనేవి ఫైల్ అవుతూ ఉన్నాయి. గతంలో కూడా ఒక 2, 3 కేసెస్ చూసాము. ఇప్పుడు కూడా చూసుకుంటే దాదాపు 100 కోట్లకు పైగాను 150, 100 కోట్ల మధ్యలో అని అంటూ ఉన్నారు. కొంతమందిని మోసం చేశారు. కొన్ని కంపెనీలకు సంబంధించిన ఫండ్స్ లోని వీళ్ళకి స్కామ్ లో ఉన్నారు అని చెప్పేసి వార్తలైతే వస్తున్నాయి. సో ఎంతవరకు ఇది వాస్తవము? అసలు ఈ కేసులన్నింటికి మంగ్లీ అసలు ఏమైనా రియాక్ట్ అయ్యారా లేదా ఏంటి పరిస్థితి? సో ఈ డీటెయిల్స్ అన్ని కనుక్కుందాం సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారి నుంచి. నమస్తే సార్. నమస్తే. సార్, మంగ్లీ ఈ మధ్య రీసెంట్ గా బాగా వార్తల్లో వస్తా ఉంది. ఆవిడ ఎక్కువ కాంట్రవర్సీస్ అనే బాగా. సో ఏమనుకోవచ్చు, అంటే నిజంగానే అంత పెద్ద స్కామ్స్ లోని హ్యాండ్ ఉంది అని అనుకోవచ్చు? మంగ్లీ మీద మామూలుగా గతంలో కూడా చాలా వివాదాల్లో ఆమె ఉంది. కాళహస్తి గుడిలో ఒక వీడియో తీయడం, తర్వాత భక్తి ఛానల్లో ఆమె ఉన్నప్పుడు కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఇటీవల చేవెళ్ళ దగ్గర ఒక రిసార్ట్ లో పార్టీ జరుగుతున్నప్పుడు అందులో కొంతమంది డ్రగ్స్ పాజిటివ్ టెస్ట్ రావడం, సో ఆమె మీద డ్రగ్స్ కేసులో కూడా ఇరుక్కున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఆమె మీద రకరకాల కేసులు అయితే ఉన్నాయి. ఆమె కూడా కొంతమంది తనను నిజంగా మాట్లాడుతూ యూట్యూబర్స్ వాళ్ళు చేస్తున్నారని ఆమె కూడా ఎస్ఆర్ నగర్లో కూడా కేసు పెట్టింది. ఇలాగా అంటే మంగ్లీ ముందు నుంచి కూడా ఇటు పాటలకు బాగా పాపులరు, దాని తర్వాత ఈ వివాదాలకు కూడా ఆమె క్యారఫ్ గా ఉండడం మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఇంకొక సంచలనమైన ఇది, ఇప్పటి వరకు ఆ అమ్మాయి మీద ఇలాంటి ఆరోపణ రాలేదు, ఇది ఫస్ట్ ఇలాంటి ఆరోపణ రావడం. అంటే ఆమె మీద వేరే వేరే ఆరోపణలు వచ్చాయి, డ్రగ్స్ కావచ్చు, కాళహస్తిలో అదంతా కూడా ఏంటంటే కావాలని ప్లాన్డ్ గా చేసినట్టుగా ఏమి లేదు. అమ్మాయి తెలుసో తెలియక కొన్ని తప్పులు జరిగినాయి అన్నట్టుగా ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇది ప్లాన్డ్ గా ఆ అమ్మాయి వాళ్ళ బ్రదర్ శివ వీళ్ళు కొంతమంది కలిసి ఒక 100 మంది వరకు వాళ్ళ దగ్గర మైక్రో ఫైనాన్స్ పేరుతో దాదాపు 10 కోట్లు అంటున్నారు, 100 కోట్లు అంటున్నారు, కరెక్ట్ ఫిగర్ అయితే తెలియదు. సరే, ఏదైనా 10 కోట్ల పైన 100 కోట్ల లోపల వసూలు చేశారని, మీకు ప్రాఫిట్స్ ఇస్తామని వసూలు చేశారని ఈ 100 మందిలో చాలా మంది అడుగుతూ ఉంటే కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. కాబట్టి వాళ్ళు వెళ్ళి సుబ్బారావు అనే ఒక అడ్వకేట్ని కలిశారు. ఇట్లా మాకు మా శివ ఈమె తర్వాత వేణు ఉడుగుల డైరెక్టర్ పేరు కూడా వినిపిస్తుంది. సో వీళ్ళు ఇప్పుడు సుబ్బారావు వాళ్ళకి ఫోన్ చేసి అడిగాడు, ఇలాగా మైక్రో ఫైనాన్స్ పేరుతో పెట్టుబడులు పేరుతో మీరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారంట కదా, వాళ్ళు ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు, ఏంటి పరిస్థితి అడుగుతారు కదా అడ్వకేట్లు. అలాగే అడ్వకేట్ని అడిగినప్పుడు అతన్ని నిన్ను యాక్సిడెంట్ చేసి చంపేస్తామని బెదిరించారు అని సుబ్బారావు ఇప్పుడు బాధితులను తీసుకెళ్లి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. వాళ్ళు కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. బిఎన్ఎస్ 351, 352 అంటే క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటారు, నేరపూరిత బెదిరింపు. ఈ నేరపూరిత బెదిరింపులు అంటే చంపే ఉద్దేశంతో బెదిరించడం అనేది ఈ కేసు అన్నమాట. సో ఇప్పుడు ఈ కేసు అయితే నమోదైంది, సెక్షన్లు కూడా పెట్టారు. ఇప్పుడు ఈ కేసుని వాళ్ళు పరిశీలిస్తారు. ఆమె A5 గా ఈమెను చేర్చారు. సో మంగ్లీని. సో మంగ్లీ వాళ్ళ బ్రదరు వేణు ఉడుగులు, ఈ ముగ్గురు పేర్లు మాత్రం వినిపిస్తున్నాయి. సో సుబ్బారావు కూడా క్లియర్ గా చెప్పేది ఏంటంటే, నేను బాధితులు వచ్చి నన్ను కలిసినప్పుడు నేను మామూలుగా ఎవరైనా ఆరోపణలు చేసినప్పుడు ఎదుటోళ్ళు నిజమా కాదా, వాళ్ళ వెర్షన్ ఏంటి అనేది తెలుసుకోవాలి కదా, నేను అడిగాను, దానికి నన్ను బెదిరిస్తున్నారు అనేది ఇప్పుడు చెప్తున్నారు. నిజానికి వాళ్ళు తప్పు చేయనప్పుడు బెదిరించాల్సిన అవసరం ఉంది. మేము వాళ్ళ దగ్గర తీసుకోలేదనో, లేకపోతే తీసుకునే దానికి ఆధారాలు లేవనో, లేకపోతే తీసుకునే దానికి మేము వ్యాపారం చేస్తున్నాము దాంట్లో నష్టాలు వచ్చి ఏదైనా చేయాలి. అట్లా కాకుండా బెదిరింపులు ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే అసలే బెదిరించకపోతే సుబ్బారావు అనే ఒక అడ్వకేట్ వెళ్ళి ఏమీ ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ లేకపోతే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయరు. పోలీసులు కూడా మామూలుగా ఏం చేస్తారు, ప్రైమా ఫేస్ ఎవిడెన్స్, ఇప్పుడు నేను పోయి నన్ను ఫలానా ఆయన బెదిరించాడంటే ఆయన మీద కేసు పెట్టేస్తారా? పెట్టరు కదా. 1,00,000 మంది రోజుకు వస్తుంటారు. ప్రైమా ఫేస్ ఎవిడెన్స్, నేను బెదిరించినట్టు ఆధారాలు ఏంటంటే ఈయన ఫోన్లో రికార్డ్ అయ్యిందో ఏదో మొత్తానికి వాళ్ళకి సబ్మిట్ చేస్తుంటేనే కదా. లేకపోతే మంగ్లీ వెరీ పాపులర్ ఫిగర్ ఇక్కడ, ఆమె సింగరు, తెలంగాణ ఆడబడుచులాగా అయిపోయింది. నిజానికి ఆమెది అనంతపురం జిల్లా, కానీ సత్యవతి చౌహాన్ అమ్మాయి పేరు. కానీ ఆ అమ్మాయి ఇక్కడ మంగ్లీ అంటే చాలా మంది ఇప్పటికి కూడా తెలంగాణ అమ్మాయి అని అనుకుంటారు. ఎందుకంటే అమ్మాయి భాష కానీ, అమ్మాయి తీన్మార్లో నుంచే
తెలంగాణ భాష మాట్లాడడం కానీ, తర్వాత భక్తి పాటలు, బతుకమ్మ, బోనాలు ఇలాంటి పాటలంతా పాడి దాని తర్వాత సినిమా పాటలు ఇలాగ పాపులర్ అయింది. సో ఆ తర్వాత వాళ్ళ సిస్టర్ని కూడా తీసుకొచ్చింది. ఇలాగా ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఒక ట్రైబల్ అమ్మాయిగా ఉండి చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ ఉండి అక్కడ ఒక ఎన్జిఓ సహాయంతో చదువుకొని తర్వాత తిరుపతిలో మ్యూజిక్ చేసి ఇవన్నీ చేసి అమ్మాయి నిలబడడం అనేది ఇవాళ మేల్ డామినేటెడ్ వరల్డ్లో నిలబడడం అనేది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం మరి వివాదాలు ఎందుకు వస్తున్నాయి అనేది కూడా పెద్ద ప్రశ్న. మామూలుగా అయితే వేణువుడుగుల వండర్ఫుల్ డైరెక్టర్, వండర్ఫుల్ పోయిట్. సో తను అసలు ఇట్లాంటి వివాదాలకు పోయే వ్యక్తి కూడా కాదు. మరి అందుకని నాకు కూడా పర్సనల్ తెలుసు. మరి ఆయన పేరు కూడా ఎందుకు వచ్చింది, అట్లా బెదిరించే వ్యక్తి కూడా కాదు వేణువుడుగుల, వెరీ సాఫ్ట్ స్పోకన్ అతను. మరి ఎందుకు అతని పేరు వచ్చింది అనేది తెలీదు. ఇవన్నీ ఏంటంటే ఆరోపణల స్థాయిలోనే ఉన్నాయి. నిజంగా మంగ్లీ శివ వాళ్ళు బెదిరించారా లేదా అనేది. కాకపోతే ఏంటంటే పోలీసులు ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ లేకుండా కేసు నమోదు చేయరు కాబట్టి సో సంథింగ్ ఇస్ దేర్. అంటే మరి డబ్బులు ఏ రకంగా వాళ్ళు ఎందుకు తీసుకున్నారు, వేరే ఏమైనా ఈవెంట్ల కోసం ఇచ్చారా, ఎందుకంటే మంగ్లీ ఈవెంట్స్ కూడా చేస్తుంటది కాబట్టి ఆ మధ్య ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. సో అలాంటి ఏమైనా ఏమన్నా జరిగాయా, వీళ్ళు ఎందుకు ఇచ్చారు, ఎవరైనా ఇప్పుడు వ్యాపారం చేస్తాను 10 కోట్లు ఏంటి, ఎవరు ఇస్తారు, వీళ్ళ వైపు నుంచి కూడా ఏదో ఉంటది కదా, ఇవన్నీ బయటికి రావాల్సి ఉంటది. మంగ్లీ అయితే ఇప్పటి వరకు దీని మీద ఆమె సమాధానం చెప్పలేదు. మేబీ ఇలాంటి వచ్చినప్పుడు పోలీస్ కేసు లేకుండా ఆరోపణలు వస్తే ఆమె కూడా సమాధానం చెప్పొచ్చు, కానీ పోలీస్ కేసు అయిపోయినప్పుడు ఇంకా లీగల్ గా చూసుకుందాంలే అనుకోవచ్చు. మీడియాకి చాలా మంది రారు, ఎందుకంటే మనం మాట్లాడతాం, మళ్ళీ వాళ్ళు ఏదో మాట్లాడితే అనవసరంగా మీడియా ట్రయల్కి వెళ్ళిపోతుంది. చాలా మందికి అది ఇష్టం ఉండదు. మీడియా ట్రయల్ ఏంటంటే మనకి ఇప్పుడు తగిన సమాచారం, తగిన లీగల్ నాలెడ్జ్ ఇవేమి లేకుండా మీడియాలో వీళ్ళు దోషులు, మంగ్లేని కానీ ఆమె అవునంట బెదిరించిందంట, ఇవన్నీ మనం పోయి బెదిరించింది అనే స్థాయికి వెళ్ళిపోయి మనమే తీర్పు చెప్పేసి 100 కోట్లు తినేసిందంట అనే దగ్గర నుంచి 100 కోట్లు తినేసింది అని వదిలేస్తారు. కాబట్టి ఎక్కువగా మీడియాకి రారు. సో లీగల్ గా ఇప్పుడు లీగల్ గా ఏముంది, వీళ్ళు కూడా వెళ్తారు, పోలీసులు పిలిచినప్పుడు వెళ్ళి వీళ్ళ వెర్షన్ చూస్తారు. వాళ్ళ దగ్గర పోలీసులు కూడా ఇప్పుడు డబ్బులు వసూలు చేశారు, ఈ ఆధారాలంతా ఉంటాయి, దీని మీద కేసు పెడతారు. ఫైనల్ గా తేల్చాల్సింది కోర్టే. కోర్టుకి పోలీసులు కేసు సబ్మిట్ చేస్తారు. దాంతో వీళ్ళు ఏమన్నా అది ఒకవేళ బెయిలబులా, నాన్ బెయిలబుల్, ఇప్పుడైతే ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్స్ 351. సో ఒకవేళ బెయిలబుల్ ఇంకేమన్నా పెట్టున్నారా సెక్షన్లు, అవి కానీ ఉంటే అప్పుడు వీళ్ళు యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేసుకోవడం, లీగల్ గా ఉండడం. లేదు ఈ లోపల బ్యాక్ ఛానల్స్ ఇవి కూడా జరుగుతుంటాయి కదా. సో ఏమన్నా ఉంటే కూడా మైక్రో ఫైనాన్స్ ఇవంటే వాళ్ళకి ఏదైనా కొంతమందికి కొంత ఇచ్చి సెటిల్ చేసుకోవడం, సుబ్బారావుతో కూడా మాట్లాడుకొని కేసు విత్డ్రా చేసుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. పోలీసులు కూడా ఈ పాపులర్ పర్సన్స్ మీద కేసు పెట్టినప్పుడు కొంత ఆచితూచి వ్యవహరిస్తారు, మామూలుగా వ్యక్తుల్లాగా కాకుండా. ఎందుకంటే అటు ఇటు అయితే వాళ్ళకి కూడా ఇబ్బంది కాబట్టి కొంత జాగ్రత్తగానే డీల్ చేస్తారు. సో ఇది మనం అయితే జడ్జ్ అయితే చేయలేము. కేసు అయితే నమోదైంది. దీనికి ఇప్పుడు మంగ్లీ గానీ లేకపోతే వాళ్ళ బ్రదర్ శివ గానీ వేణు గానీ వీళ్ళు మాట్లాడాల్సిన పరిస్థితి. వాళ్ళ వైపు నుంచి అయితే మనకేమి తెలియదు. ఇది ఓన్లీ సుబ్బారావు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా మాత్రమే న్యూస్ వస్తుంది కాబట్టి దీంట్లో నిజాలు ఏంటనేది తెలియాల్సి అయితే ఉంది. థ్యాంక్ యూ సార్.